Hello guys, welcome to Shiva Reddy Logics. Today we are discussing about the 42nd episode. 42nd episode లో వచ్చేసి చాలా ఇంపార్టెంట్ ఈవెంట్స్ అనేది కవర్ చేయడం అయితే జరిగింది. అయితే ఒకసారి అవన్నీ కూడా డీటెయిల్గా చూద్దామండి. అయితే ఫస్ట్ వన్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ కి సంబంధించి వాళ్ళ యొక్క బ్రాంచ్ అనేది లక్షద్వీప్లో అనేది స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఓకే, ఆ బ్యాంక్ నేమ్ ఏంటి అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఓకేనా, హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ బ్యాంకు యొక్క బ్రాంచ్ అనేది ఎక్కడ స్టార్ట్ చేశారమ్మా అంటే లక్షద్వీప్లో స్టార్ట్ చేయడం అయితే జరిగింది. అయితే మనకి జనరల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇండియాకి సంబంధించి టూ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ అనేది ఉండడం అయితే జరిగింది. ఒకటి వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ మనకి అండమాన్ అండ్ నికోబార్ అంటాం. అండమాన్ అండ్ నికోబార్ వచ్చేసి ఏసీలో ఉన్నాయంటే బే ఆఫ్ బెంగాల్లో సిచ్యువేట్ అవ్వడం అయితే జరిగింది. ఇండియాకి సంబంధించి లాస్ట్ పాయింట్ ఎండ్ పాయింట్ వచ్చేసి ఏంటంటే ఇందిరా పాయింట్ కూడా మనకి అండమాన్ నికోబార్లో సిచ్యువేట్ అవ్వడం అయితే జరిగింది. ఇండియాకి సంబంధించి నదరన్ సైడ్లో తీసుకుంటే హైయెస్ట్ పాయింట్ ఏంటంటే లాస్ట్ పాయింట్ వచ్చేసి ఇందిరా కోల్. ఓకేనా, ఇక్కడ వచ్చేసి మనకి ఒక గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ చైన్ ఆఫ్ ఐలాండ్స్ అంటాం. ఇవి ఎక్కడ ఉన్నాయి అంటే అరేబియన్ సీలో అనేది సిచ్యువేట్ అవ్వడం అయితే జరిగింది. వీటిని ఏమంటాము లక్షద్వీప్స్ అనేది పిలవడం అయితే జరిగింది. రీసెంట్గా వచ్చేసి మాల్దీవ్స్ వచ్చేసి బ్యాన్ ఇండియా అనే స్లోగన్తో రావడం అయితే జరిగింది. అట్ ప్రజెంట్ ఇండియా అంతా కూడా ఈ లక్షద్వీప్స్ మీద వచ్చేసి ఆల్ రౌండ్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ మీద అనేది కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంది. అయితే రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు కూడా లక్షద్వీప్కి విజిట్ చేయడం అయితే జరిగింది. దాని తర్వాత వచ్చేసి ఏంటంటే ఇండియాకి సంబంధించి సెకండ్ నావల్ బేస్ ఇన్ లక్షద్వీప్లో కూడా కన్స్ట్రక్ట్ చేశారు. ఐఎన్ఎస్ జటాయు అనేది కూడా మనం డిస్కస్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, అది కూడా ఒకసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ బ్యాంక్ అనేది 1974లో వచ్చేసి 1994లో వచ్చేసి ఈ బ్యాంక్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. అయితే హెడ్ క్వార్టర్స్ ఎక్కడమ్మా అంటే ముంబై ప్రాంతంలో అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. దీన్ని ఎవరు ఎస్టాబ్లిష్ చేశారమ్మా అంటే అష్ముఖ్ భాయ్ పరేష్ గారు వచ్చేసి ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. అట్ ప్రజెంట్ హెచ్డిఎఫ్సికి వచ్చేసి ఓకేనా శశిధరన్ గారు వచ్చేసి సిఇఓగా వర్క్ చేయడం అయితే జరుగుతుంది. అయితే ఈ ప్రైవేట్ బ్యాంక్స్ లో తీసుకుంటే మనకి ఫస్ట్ లార్జెస్ట్ ప్రైవేట్ బ్యాంక్ ఏంటమ్మా అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని చెప్తాం. అంటే సెకండ్ లార్జెస్ట్ బ్యాంక్ ఏంటమ్మా అంటే ప్రైవేట్ సెక్టర్ లో తీసుకుంటే ఐసిఐసి బ్యాంక్. అండ్ థర్డ్ లార్జెస్ట్ బ్యాంక్ ఏంటమ్మా అంటే యాక్సిస్ బ్యాంక్. అండ్ ఫోర్త్ వచ్చేసి కోటక్ మహీంద్రా బ్యాంక్. కోటక్ మహీంద్రా బ్యాంక్ అనేది 2003లో అనేది ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. అండ్ యాక్సిస్ బ్యాంక్ వచ్చేసి 1993లో ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. ఐసిఐసి బ్యాంక్ వచ్చేసి 1994లో ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా ఏంటమ్మా అంటే 1994లో ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. వీటి యొక్క అన్ని హెడ్ క్వార్టర్స్ కూడా ఎక్కడ ఉన్నాయమ్మా అంటే ముంబైలో అనేది సిచ్యువేట్ అవ్వడం అయితే జరిగింది. ఓకేనా, లార్జెస్ట్ బ్యాంక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది ప్రైవేట్ సెక్టార్ అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా, అదే పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ లో లార్జెస్ట్ బ్యాంక్ ఏంటంటే ఎస్బిఐ బ్యాంక్ అనేది చెప్పుకోవచ్చు. రెండు కూడా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎక్కడ వీళ్ళు బ్యాంక్ బ్రాంచ్ ఓపెన్ చేశారమ్మా అంటే కవర్ది ఐలాండ్స్ లో వచ్చేసి వాళ్ళ యొక్క బ్రాంచ్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్ ఓకేనా వరల్డ్ అథ్లెట్స్ కి సంబంధించి ఏదైతే ప్యారిస్ ఒలింపిక్స్ అనేది జరుగుతూ ఉన్నాయో దానికి సంబంధించి ఎవరైతే గోల్డ్ మెడల్స్ విన్ అవుతారో అథ్లెట్స్ వచ్చేసి వాళ్ళకి ఫర్ ది ఫస్ట్ టైం వచ్చేసి ఏంటమ్మా అంటే ప్రైజ్ మనీ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. మనకి ఏ అథ్లెట్స్ కూడా మనకు వచ్చేసి ఎలాంటి ప్రైజ్ మనీ అనేది ఇవ్వరు. ఒలింపిక్స్ సంబంధించి జస్ట్ గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్ ఆర్ బ్రాంజ్ మెడల్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఫర్ ది ఫస్ట్ టైం ప్యారిస్ ఒలింపిక్స్ గాను ఎవరైతే గోల్డ్ మెడల్ అనేది విన్ అవుతూ ఉంటారో వాళ్ళకి ఏంటమ్మా అంటే ప్రైజ్ మనీ ఓకే మనీ అనేది ఆఫర్ చేయడం అయితే జరుగుతుంది. ఎంత ప్రైజ్ మనీ అంటున్నారు? $50,000 అనేది ఇస్తున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫస్ట్ టైం ఇది ఇనిషియేట్ చేశారు కాబట్టి చాలా ఇంపార్టెంట్. ఎవరికి అందరికి ఇస్తారా? అందరికి ఇవ్వరు. ఓన్లీ అథ్లెట్స్ కేటగిరీలో వాళ్ళకి ఎంతమ్మా అంటే $50,000 అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. మరి వాట్ అబౌట్ ది సిల్వర్ అండ్ బ్రాంజ్ మెడల్ విన్నర్స్? వాళ్ళకి ఎలాంటి ప్రైజ్ మనీ లేదు. ఎప్పుడు? ఈ సీజన్ 2024 ఒలింపిక్స్ లో లేదు. నెక్స్ట్ లాస్ ఏంజల్స్ లో జరుగుతున్న ఒలింపిక్స్ గాను వాళ్ళకి సిల్వర్ మెడల్ వాళ్ళకి అట్ ద సేమ్ టైం బ్రాంజ్ మెడల్ వాళ్ళకి కూడా ప్రైజెస్ అనేది ఇస్తామని అనౌన్స్ చేయడం అయితే జరిగింది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గేమ్స్ పరంగా ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అని కూడా చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఓకేనా ఇదేంటమ్మా అంటే మనకు వచ్చేసి లాస్ ఏంజల్స్ లో జరిగే దానికి వచ్చేసి 2028లో వచ్చేసి మనకి ఏం చేస్తారమ్మా అంటే బ్రాంజ్ అండ్ సిల్వర్ మెడల్ వాళ్ళకి కూడా
ప్రైజ్ మనీ బోనస్ కింద అనేది ఇస్తామని కూడా మెన్షన్ చేశారు. ఇది కూడా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ప్రజెంట్ దైనా అడగచ్చు, ఫ్యూచర్ దైనా అడగడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. 2024లో ఎవరికి ఇస్తున్నారు అంటే గోల్డ్ ప్రైజ్ విన్నర్ వారికి ఆర్ గోల్డ్ మెడల్ విన్నర్స్ వారికి. 2028లో ఏంటమ్మా అంటే సిల్వర్ అండ్ బ్రాంజ్ మెడల్ వాళ్ళకి ఏమి ఇస్తారమ్మా అంటే ప్రైజ్ మనీ అనేది అనౌన్స్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, సర్వోదయ లీడర్ వచ్చేసి ఎక్స్పైర్ అవ్వడం అయితే జరిగింది. అట్ ద సేమ్ టైమ్ ఈజ్ ఆల్సో వెరీ మచ్ ఫేమస్ ఫర్ ది చిప్కో మూమెంట్. ఈ చిప్కో మూమెంట్లో కూడా ఆయన పార్టిసిపేట్ చేయడం అయితే జరిగింది. ఎవరమ్మా అంటే మురారి లాల్. ఈ మురారి లాల్ గారు వచ్చేసి ఏంటమ్మా అంటే సర్వోదయ మూమెంట్. ఈ సర్వోదయ మూమెంట్ అంటే ఎట్ ప్రజెంట్ మనం ఏదైతే వికసిత్ భారత్ అని పిలుస్తూ ఉన్నామో, లేదంటే డెవలప్డ్ ఇండియా అని పిలుస్తున్నామో, ఫస్ట్ టైం మోడీ గారే మహాత్మా గాంధీ గారు వచ్చేసి ఏంటమ్మా అంటే సర్వోదయ మూమెంట్ ఆ సర్వోదయ పదం అనేది యూజ్ చేయడం అయితే జరిగింది. ఇండియా అనేది గ్రాస్ రూట్ లెవెల్ ఎప్పుడైతే డెవలప్ అవుతుందో అప్పుడు మొత్తం కూడా డెవలప్ అవుతుందని చెప్పింది కూడా మనకి ఎవరమ్మా అంటే మహాత్మా గాంధీ గారు చెప్పడం అయితే జరిగింది. అయితే మహాత్మా గాంధీ గారు ఏదైతే ఇనిషియేటివ్స్ తీసుకొని వచ్చారో వాటన్నిటిని కూడా మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నారమ్మా అంటే రీజనరేట్ చేయడం అయితే జరుగుతుంది. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాంగ్ విత్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ విలేజెస్ ఆర్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇందులో వచ్చేసి ఎకనామికల్ అండ్ పొలిటికల్ సొసైటీగా వచ్చేసి ఆలోచించడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్క ఏరియాని గ్రాస్ రూట్ లెవెల్లో డెవలప్ చేస్తే దెన్ ఆటోమేటిక్గా ఇండియా అనేది డెవలప్ అవుతుందని చెప్పేసి సర్వోదయ మూమెంట్ అనేది స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఇండియాలో చాలా ఫేమస్ మూమెంట్ అని కూడా చెప్పుకోవచ్చు. ఈజ్ ఆల్సో ప్లేడ్ అ వైటల్ రోల్ ఇన్ ది చిప్కో మూమెంట్. ఈ చిప్కో మూమెంట్ అంటే ఏంటమ్మా అంటే ఇండియాకి సంబంధించి ఫస్ట్ ఎన్వైరన్మెంటల్ మూమెంట్ కూడా ఏంటి అంటే చిప్కో మూమెంట్ అని చెప్పుకోవచ్చు. ఈ చిప్కో మూమెంట్ ఎప్పుడు స్టార్ట్ అయిందమ్మా అంటే 1973లో స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. ఎక్కడ స్టార్ట్ అయింది అంటే యూపీ. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలమ్మా. ఫస్ట్ చిప్కో మూమెంట్ అనేది చిప్కో ఆందోళన్ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది అంటే ఉత్తరప్రదేశ్. బట్ ఇక్కడ ఏంటి అంటే 2000లో వచ్చేసి మనకి ఏంటమ్మా అంటే ఉత్తరాఖండ్ స్టేట్ అనేది ఫామ్ అవ్వడం అయితే జరిగింది. ఓకేనా, ఉత్తరాఖండ్ వచ్చేసి ఏంటమ్మా అంటే 27th స్టేట్ కింద అనేది ఎస్టాబ్లిష్ అయ్యింది. అయితే అట్ ప్రజెంట్ ఏదైతే చిప్కో మూమెంట్ అనేది జరిగిందో ఆ రీజన్ అంతా కూడా ఉత్తరాఖండ్కి వెళ్ళడం అయితే జరిగింది. ఓకేనా, ఇప్పుడు ఎక్కడుంది ఉత్తరాఖండ్. ప్రీవియస్గా ఎక్కడ స్టార్ట్ అయింది అంటే మనకు వచ్చేసి ఉత్తరప్రదేశ్లో అనేది చిప్కో మూమెంట్ జరిగింది. రెండింటికి క్లారిటీగా గుర్తుపెట్టుకోండి. ద మెయిన్ పర్సన్ ఎవరమ్మా అంటే చిప్కో మూమెంట్లో వచ్చేసి సుందర్లాల్ బహుగుణ గారు. అతను కూడా రీసెంట్గా ఎక్స్పైర్ అయ్యారు. అతను కూడా గుర్తుపెట్టుకోండి. అందులో ప్రొవైటల్ రోల్ ప్లే చేసింది ఎవరమ్మా అంటే మురారి లాల్ కూడా ఎక్స్పైర్ అవ్వడం అయితే జరిగింది. మనకి కరెంట్లో వచ్చేసి ఎలా అడుగుతారంటే మురారి లాల్ ఇస్ ప్లేడ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ది విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మూమెంట్స్ అంటారు. ఏంటమ్మా అంటే మనకి సర్వోదయ మూమెంట్ అయినా అవ్వచ్చు. ఆన్సర్ వచ్చేసి ఏంటమ్మా అంటే చిప్కో మూమెంట్ కూడా అవ్వచ్చు. రీసెంట్గా ఆయన ఏంటమ్మా అంటే ఎక్స్పైర్ అవ్వడం అయితే జరిగింది. ఆయన వచ్చేసి ఏంటమ్మా అంటే ఈజ్ ఆల్సో వర్క్డ్ యాజ్ అ ప్రెసిడెంట్ ఫర్ ది దరోషోలి గ్రామ్ స్వరాజ్ మండల్. అక్కడ కూడా ఆయన వర్క్ చేశారు. అట్ ద సేమ్ టైం చిప్కో మూమెంట్లో కూడా ఆయన వర్క్ చేయడం అయితే జరిగింది. ఏవైతే బారెన్ ల్యాండ్స్ అంటే ఈ వేస్ట్ ల్యాండ్స్ అనేవి ఉంటాయో వాటన్నిటి కూడా ఏంటమ్మా అంటే గ్రీన్ హెవెల్స్ కింద వచ్చేసి గ్రీన్ ల్యాండ్స్ కింద కూడా కన్వర్ట్ చేయడం అయితే జరిగింది. ఈ చిప్కో మూమెంట్ అనేది మెయిన్గా వచ్చేసి ఏవైతే హిమాలయ ప్రాంతాల్లో ట్రీస్ అనేవి ఉంటాయో వాటిని కట్ చేయకుండా ఆపడం కోసమే స్టార్ట్ అయిన మూమెంటే చిప్కో మూమెంట్. అందులో మెయిన్ స్లోగన్ ఏంటమ్మా అంటే హగ్గింగ్ ఆఫ్ ట్రీస్ అనేది కూడా చాలా బాగా ప్రమోట్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇండియన్ పోస్ట్ ఆఫీస్ పేమెంట్స్ బ్యాంక్ వాళ్ళు వచ్చేసి ఏం చేశారమ్మా అంటే ఆధార్ ఎనేబుల్ పేమెంట్ సర్వీసెస్ అనేది ఎనేబుల్ చేయడం అయితే జరిగింది. ఇది 2022 సంవత్సరంలోనే ఎనేబుల్ చేశారు. అయితే ఆధార్ ఎనేబుల్ సర్వీసెస్ పేమెంట్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు పర్ మంత్ వచ్చేసి 3 పేమెంట్స్ వరకే చేసుకోగలరు. అలాంటి కొత్త సిస్టమ్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. దానికన్నా మించి మనకి ఏవైతే పేమెంట్స్ చేస్తూ ఉంటారో వాళ్ళకి వచ్చేసి నామినల్ ఛార్జెస్ అనేది కలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అమ్మా. మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇండియన్ పోస్ట్ ఆఫీస్ పేమెంట్స్ బ్యాంక్ అనేది మనకు వచ్చేసి 2017లో వచ్చేసి స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఇందులో వచ్చేసి మెయిన్గా తీసుకుంటే చాలా చాలా ఇంపార్టెంట్ ఏమంటే ఓకేనా ఒక కమిటీ సిఫార్సు చేసింది. ఓకేనా పోస్ట్ ఆఫీస్లో కూడా మనకి ఈ పేమెంట్స్ చేయాలి అని చెప్పేసి ఒక కమిటీ సిఫార్సు చేయడం అయితే జరిగింది. ఆ కమిటీ నేమ్ ఏంటి అనేది ఒకసారి కామెంట్ చేయండి. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఏదైతే మనకి ఇండియాలో తీసుకుంటే అప్రాక్సిమేట్లీ మనకు వచ్చేసి 3 lakhs ప్లస్ మనకు వచ్చేసి పోస్ట్ ఆఫీస్లు ఉన్నాయి. 30
30 lakhs పైగా వచ్చేసి మనకి ఎంప్లాయీస్ అనే వాళ్ళు ఉన్నారు. ఈ పోస్ట్ ఆఫీసులు అన్ని కూడా గ్రాస్ రూట్ లెవెల్లో వర్క్ చేస్తున్నారు. వీళ్ళ నుంచి మనం ఎందుకు బ్యాంకింగ్ సర్వీసెస్ అనేది ఎనేబుల్ చేయలేము అని చెప్పేసి అలా అనుకొని ఏం చేశారమ్మా అంటే ఈ పోస్ట్ ఆఫీస్కి సంబంధించి పేమెంట్స్ బ్యాంక్ అనేది స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఈ పోస్ట్ ఆఫీస్కి సంబంధించి మ్యాక్సిమం మనం ఎంతవరకు అనేది డిపాజిట్ చేయొచ్చమ్మా అంటే 2 lakhs రూపీస్. మ్యాక్సిమం ఎంత ఉండొచ్చు అకౌంట్ మెయింటైన్ చేసుకోవడానికి 2 lakhs. ఓకేనా, ఇంకా అంతకు మించి వాళ్ళు అకౌంట్లో మనీ మెయింటైన్ చేయాల్సింది అంతకు మించి చేసుకోవడానికి ఉండదు. ఇన్ కేస్ అలా చేయాలి అంటే మనకి నామినల్ బ్యాంక్స్ అనే వాటికి విజిట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, ఇది కూడా చాలా జాగ్రత్త ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండమ్మా. అయితే ఇక్కడ ఏంటమ్మా అంటే మెయిన్గా వచ్చేసి ఈ ఆపరేషన్స్ ఏవైతే ఉంటాయో నామినల్ గ్రాస్ రూట్ లెవెల్లో తీసుకొని రావాలి అని చెప్పేసి వీళ్ళు తీసుకొని రావడం అయితే జరిగింది. అయితే ఫ్రీ లిమిట్ అనేది ఎన్నిటికి ఇచ్చారమ్మా అంటే 3 payments. ఫ్రీ లిమిట్స్ ఎన్నిటికి ఇచ్చారు? 3 payments. ఓకేనా, అదర్ దాన్ 3 payments డిపాజిట్స్ కానీ విత్డ్రాల్ కానీ చేయాలి అన్నా ఆర్ మినీ స్టేట్మెంట్స్ అనేది చూడాలి అన్నా కానీ దే హ్యావ్ టు పే ఎంతమ్మా అంటే 20 rupees. దేనికి? విత్డ్రాల్కి కానీ డిపాజిట్స్కి కానీ. ఇన్ కేస్ వాళ్ళ మినీ స్టేట్మెంట్ అంటే బ్యాలెన్స్ ఎంత ఉంది అని చెక్ చేసుకోవడానికి 5 rupees ప్లస్ GST అనేది పే చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి కొత్త నామ్స్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. ఇది కూడా ఒకసారి నామినల్గా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనకి ATMs లో కూడా 5 transactions కన్నా ఎక్కువ అదర్ బ్యాంక్స్లో మనం ట్రాన్సాక్షన్ చేస్తే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఛార్జెస్ అనేది కలెక్ట్ చేస్తారు. సేమ్ సిస్టమ్ అనేది ఇక్కడ కూడా అప్లై చేశారు. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటమ్మా అంటే Anurag Kumar is appointed as the Joint Director of CBI. ఓకేనా, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వచ్చేసి జాయింట్ డైరెక్టర్గా అపాయింట్ చేయడం అయితే జరిగింది. ఎప్పుడైనా ఇలాంటి ఆర్గనైజేషన్స్ న్యూస్లో ఉన్నప్పుడు వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ కూడా తెలుసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా, CBI సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దీన్ని వచ్చేసి ఏంటమ్మా అంటే ఢిల్లీ పోలీస్ స్పెషల్ ఎస్టిమేట్స్ యాక్ట్ అనేది 1948లో పాస్ చేయడం అయితే జరిగింది. దీన్ని బేస్ చేసుకొని వాళ్ళు ఏం చేశారమ్మా అంటే CBI సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. ఈ CBI అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అంటే 1963లో వచ్చేసి ఎస్టాబ్లిష్ చేశారు, క్రియేట్ చేశారు. అయితే CBI అనే రికమెండ్ చేసిన కమిటీ ఏంటి అంటున్నారు, సంతానం కమిటీ వాళ్ళు వచ్చేసి ఈ CBI సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ని ఎస్టాబ్లిష్ చేయాలి అని రికమెండ్ చేయడం అయితే జరిగింది. ఎందుకమ్మా అంటే ఓకేనా, టు ఎరాడికేట్ టు ప్రివెంట్ ది కరప్షన్, ఏవైతే కరప్షన్ యాక్టివిటీస్ అనేది ఉంటాయో వాటిని తగ్గించడం కోసం తీసుకువచ్చిన ఆర్గనైజేషన్ పేరేంటమ్మా అంటే ఓకేనా CBI సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తీసుకొని రావడం అయితే జరిగింది. ఏ కమిటీ సిఫార్సు చేసింది అంటే సంతానం కమిటీ. 1962 and 1964 ఆ మధ్యలో వచ్చే సంతానం కమిటీ అపాయింట్ చేసి వాళ్ళు సిఫార్సులు చేసిన మీద గాను ఈ CBI అనేది ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. అయితే ఫస్ట్ ఎవరమ్మా అంటే దీన్ని ఎస్టాబ్లిష్ చేసింది అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద అనేది ఈ ఆర్గనైజేషన్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. అట్ ప్రెసెంట్ మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్స్ కింద అనే వాళ్ళు వీళ్ళు అక్కడికి ట్రాన్స్ఫర్ చేయడం అయితే జరిగింది. వీళ్ళ యొక్క మెయిన్ మోటో ఏంటమ్మా అంటే ఏవైతే మనకి మెయిన్ కరప్షన్ కేసెస్ కానీ, ఇంపార్టెంట్ మ్యాటర్స్ కేసెస్ కానీ, సెక్యూరిటీ మ్యాటర్స్ కేసెస్ కానీ, సీక్రెసీ హై ప్రొఫైల్ కేసెస్ అనేవి ఉంటాయి, వాటన్నిటిని కూడా ఎవరు చూస్తారమ్మా అంటే ఈ CBI వాళ్ళు వచ్చేసి వర్క్ చేయడం అయితే జరుగుతుంది. ఈ CBI యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అంటే న్యూఢిల్లీలో ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. అట్ ప్రజెంట్ జాయింట్ డైరెక్టర్ ఎవరమ్మా అంటే అనురాగ్ కుమార్ గారిని వచ్చేసి CBIకి సంబంధించి జాయింట్ డైరెక్టర్గా అపాయింట్ చేయడం అయితే జరిగింది. కమిటీస్ ఆర్ కమిషన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఫస్ట్ టైం పంచాయతీరాజ్ సిస్టమ్ని 3 tier సిస్టమ్ సిఫార్సు చేసింది ఎవరు అంటే బలవంతరాయ్ మెహతా కమిటీ. OBC వాళ్ళకి వచ్చేసి 27% ఆఫ్ రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పింది ఎవరమ్మా అంటే మనకు వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటమ్మా అంటే BP మండల్ కమిటీ. ఓకేనా, ఈ లోకల్ బాడీస్ ఏవైతే పంచాయతీరాజ్ సిస్టమ్స్ ఉన్నాయో వాటికి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ రాజ్యాంగ మద్దతు ఇవ్వాలి అని చెప్పింది LM షాంఘవి కమిటీ. అయితే ఫండమెంటల్ డ్యూటీస్ రిఫార్స్ చేసిన కమిటీ ఏంటమ్మా అంటే మనకు వచ్చేసి స్వరణ్ సింగ్ కమిటీ. అలా కమిటీస్ నేమ్స్ కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, 2 tier సిస్టమ్ లోకల్ బాడీస్ కి 2 అంచెల విధానాన్ని సిఫార్సు చేసింది అశోక్ మెహతా కమిటీ. 3 అంచెల విధానాన్ని వచ్చేసి బలవంతరాయ్ మెహతా కమిటీ. అవి కూడా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ అపాయింట్మెంట్ ఎవరు చేశారమ్మా అంటే మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ ఆర్డర్ వాళ్ళు అయితే చేయడం అయితే జరిగింది. ఈయన ఎప్పటి వరకు ఉంటారమ్మా అంటే 2027 వరకు కూడా ఈయన జాయింట్ డైరెక్టర్ కింద వర్క్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఓకే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటమ్మా అంటే IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కి సంబంధించి అగైన్ ఏంటమ్మా అంటే మేనేజింగ్ డైరెక్టర్ ని అపాయింట్ చేశారు. అట్ ప్రెసెంట్ వర్క్ అవుతుంది. ఆమెనే ఏం చేశారమ్మంటే అగైన్ షీ వాజ్ అపాయింటెడ్ యాజ్ ది మేనేజింగ్ డైరెక్టర్. ఆమె ఎవరమ్మా అంటే క్రిస్టాలినా జార్జివా వచ్చేసి అగైన్ 5 years వరకు కూడా
అపాయింట్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, IMF కానీ వరల్డ్ బ్యాంక్ కానీ ఫర్ ఎగ్జాంపుల్ మనకి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ సంబంధించి జనరల్ సెక్రటరీ కానీ వాళ్ళ నేమ్స్ అనేది గుర్తుపెట్టుకోండి. వరల్డ్ బ్యాంక్ మనం డిస్కస్ చేసాం, అజయ్ గారిని అపాయింట్ చేశారు. అట్ ప్రెసెంట్ యునైటెడ్ నేషన్స్ కి సంబంధించి జనరల్ సెక్రటరీగా ఎవరున్నారమ్మంటే ఆంటోనియో గుటెరస్ గారు వర్క్ చేయడం అయితే జరుగుతుంది. IMF కి ఎవరమ్మంటే క్రిస్టినా గారు వచ్చేసి వర్క్ చేయడం అయితే జరుగుతుంది. ఈ IMF అనేది 1944లో అనేది ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందమ్మా అంటే వాషింగ్టన్ డీసీలో ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. అట్ ప్రెసెంట్ వచ్చేసి 190 కంట్రీస్ వచ్చేసి మెంబర్షిప్ తీసుకోవడం అయితే జరిగింది. ఇది కూడా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. IMF కి సంబంధించి హెడ్ క్వార్టర్స్ అడగడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. ఎక్కడమ్మా అంటే వాషింగ్టన్ డీసీలో ఎస్టాబ్లిష్ చేసి. ఓకే, నెక్స్ట్ IMF మేనేజింగ్ డైరెక్టర్ ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్కి వచ్చేసి మనం అపాయింట్ చేయడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా, వరల్డ్ అంతా కూడా ప్రపంచం అంతా కూడా పాపులేషన్ పెరుగుతుంటే బట్ వన్ కంట్రీలో వచ్చేసి పాపులేషన్ అనేది డిక్రీజ్ అవుతుందంట. ఆ కంట్రీ పేరు ఏంటమ్మా అంటే గ్రీస్. ఓకేనా, గ్రీస్ దేశంలో ఏంటమ్మా అంటే అన్ని చోట్ల పాపులేషన్ ఇంక్రీజ్ అవుతుంటే ఫర్ ది ఫస్ట్ టైం వచ్చేసి ప్రపంచంలోనూ ఒక దేశంలో ఈ జనాభా అనేది తగ్గుతుంది. అది ఏ దేశం అంటే మనకు వచ్చేసి గ్రీస్ దేశంలో అనేది తగ్గడం అయితే జరుగుతుంది. ఓకే, ఎందుకమ్మా అంటే అక్కడ వచ్చేసి మెయిన్గా తీసుకుంటే అక్కడ ఏంటమ్మా అంటే ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అనేది తక్కువగా ఉండడం కావచ్చు, హార్ట్ ఫెయిల్యూర్స్ కేసెస్ అనేది ఎక్కువగా ఉండొచ్చు, అది లేదంటే బ్లడ్ క్లాటింగ్ ఇష్యూస్ కానీ క్యాన్సర్ కేసెస్ అనేది యంగ్ పీపుల్లో ఎక్కువగా వస్తున్నాయి. దానివల్ల వచ్చేసి ఏంటమ్మా అంటే అక్కడ ఉన్న జనాభా అనేది తగ్గిపోతూ ఉంది. అది ఎవరు చెప్తున్నారమ్మా అంటే ఆ దేశానికి సంబంధించిన ప్రైమ్ మినిస్టర్ గారే అనౌన్స్ చేయడం అయితే జరిగింది. ఆ దేశానికి సంబంధించిన ప్రైమ్ మినిస్టర్ ఎవరమ్మా అంటే క్రిజాకోస్ గారు వచ్చేసి మెటాకస్ గారు వచ్చేసి అనౌన్స్ చేయడం అయితే జరిగింది. ఏంటంటే గ్రీస్ దేశానికి సంబంధించి పాపులేషన్ తగ్గిపోతుంది అని. అయితే వరల్డ్లోనే తీసుకుంటే హైయెస్ట్ పాపులేషన్ ఎక్కడుందమ్మా అంటే అందరం చైనా అనుకుంటామమ్మా. ఇట్స్ నాట్ ది చైనా. వరల్డ్లో లార్జెస్ట్ పాపులేషన్ ఆర్ పాపులస్ కంట్రీ ఎవరమ్మా అంటే ఇండియా ఫస్ట్ పొజిషన్లో, అండ్ సెకండ్లో వచ్చేసి చైనా ఉండడం అయితే జరిగింది, అండ్ థర్డ్ వచ్చేసి ఎవరమ్మా అంటే USA యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, అండ్ ఫోర్త్ పొజిషన్లో వచ్చేసి ఇండోనేషియా, అండ్ ఫిఫ్త్ పొజిషన్లో వచ్చేసి పాకిస్తాన్ అనేది ఉండడం అయితే జరిగింది. ఓకేనా, 2023 సంవత్సరంలో వచ్చేసి ఇండియా ఇస్ సర్పాస్ టు ది చైనా. ఓకేనా, అంతకు ముందు వరకు కూడా ప్రపంచంలోనే ఓకేనా రెండవ అతిపెద్ద పాపులేషన్ జనాభా దేశం ఏంటంటే ఇండియా అని చదువుకున్నాం, బట్ రీసెంట్గా అది చేంజ్ అయింది. ఓకేనా, ప్రపంచంలోనే అతి ఎక్కువ జనాభా ఉన్న దేశం ఏంటి అంటే మనకు వచ్చేసి ఇండియా. ఇది ఎప్పటికైందమ్మా అంటే 2023లో. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ మన పాపులేషన్ మీద కూడా కొన్ని క్లాసెస్ డిస్కస్ చేసాం. ఐ థింక్ 13 or 14 ఎపిసోడ్లో ప్రీవియస్గా డిస్కస్ చేసాం. అవి కూడా ఒకసారి జాగ్రత్తగా చూడండి. అయితే ఇండియాకి సంబంధించి ఫస్ట్ టైం పాపులేషన్ సెన్సస్ కావాలి అని చెప్పేసి ఎప్పుడు వచ్చిందమ్మా అంటే మనకు వచ్చేసి 1872లోనే తీసుకుని రావడం అయితే జరిగింది. ఫస్ట్ టైం అఫీషియల్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ది పాపులేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు అంటే 1881 నుంచి కండక్ట్ చేయడం అయితే జరిగింది. ఇండియాకి సంబంధించి ఫస్ట్ సెన్సస్ ఎప్పుడు క్యాలిక్యులేట్ చేశారు? బ్రిటిషర్స్ పరిపాలించే టైంలో క్యాలిక్యులేట్ చేయడం అయితే జరిగింది. ఎప్పుడమ్మా అంటే 1881లో క్యాలిక్యులేట్ చేశారు. బట్ యాజ్ ఆఫ్ నౌ కూడా 2011 సెన్సస్ అనేది యూజ్ చేయడం అయితే జరుగుతుంది. బట్ 2021 సెన్సస్ అనేది ఇంకా రాలేదు. ఎందుకమ్మా అంటే బికాస్ ఆఫ్ కోవిడ్ వల్ల వచ్చేసి మనకి పాపులేషన్ సెన్సస్ అనేది క్యాలిక్యులేట్ చేయలేదు. బట్ యాజ్ ఆఫ్ నౌ వచ్చేసి ఏంటమ్మా అంటే అవన్నీ కూడా వర్క్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. అవి వచ్చాక ఒకసారి ఇన్ డీటెయిల్ కూడా డిస్కస్ చేద్దామండి. ఓకే, నెక్స్ట్ ఓకే వెరీ ఇంపార్టెంట్ అమ్మా. BCCIకి సంబంధించి హైబ్రిడ్ పిచ్ అనే దాన్ని ఒక డెవలప్ చేయడం అయితే జరిగింది. ఆల్రెడీ మనం లాస్ట్ ఎపిసోడ్లో డిస్కస్ చేసాం. BCCI అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అనేది ఒకసారి కామెంట్ చేయండి. ఓకేనా, BCCI అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అనేది ఒకసారి కామెంట్ చేయండి. అట్ ప్రజెంట్ BCCIకి వచ్చేసి రోజర్ బిన్నీ గారు ప్రెసిడెంట్గా ఉన్నారు. అయితే ఇక్కడ మనకి ఏంటమ్మా అంటే ఫస్ట్ హైబ్రిడ్ పిచ్ అనేది ఏంటమ్మా అంటే మనకి న్యాచురల్ గ్రాస్ ఉంటుంది, ఎట్ ద సేమ్ టైం సింథటిక్ గ్రాస్ అనే దాన్ని కూడా యూజ్ చేయడం అయితే జరుగుతుంది. నార్మల్ గ్రాస్ అనేది ఏంటమ్మా అంటే చాలా సెన్సిటివ్గా ఉంటుంది. మనం ఇట్లా చాలా సెన్సిటివిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇన్ కేస్ హార్డ్ గేమ్స్ ఫుట్బాల్ కానీ రబ్బీ గేమ్స్ ఆడాలి అంటే కోర్ట్ అనేది కొంచెం హార్డ్గా ఉండాలి. దానికి సంబంధించి ఫస్ట్ BCCI వాళ్ళు ఒక హైబ్రిడ్ పిచ్ అనే దాన్ని డెవలప్ చేసుకోవడం అయితే జరిగింది. హైబ్రిడ్ స్టేడియం ఏంటమ్మా అంటే వెరీ ఇంపార్టెంట్, ధర్మశాల క్రికెట్ స్టేడియం. ఏంటంటే ధర్మశాల క్రికెట్ పిచ్ అనే ఆ స్టేడియం వచ్చేసి హైబ్రిడ్ పిచ్ అనే దాని కింద కన్వర్ట్ చేయడం అయితే జరిగింది. ఇది ఫస్ట్ అనమాట. అంటే BCCIకి సంబంధించి ఫస్ట్ పిచ్ ఏంటి? హైబ్రిడ్ పిచ్ అనే దాన్ని హైబ్రిడ్ డెవలప్ చేసుకున్నారు. ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో కూడా డిస్కస్ చేసామా. IPLకి సంబంధించి ఫస్ట్ మ్యాచ్ అండ్ లాస్ట్ మ్యాచ్ కూడా
ఎక్కడ జరిగిందమ్మా అంటే చిదంబరం స్టేడియంలో అనేది కండక్ట్ చేయడం అయితే జరిగింది. చిదంబరం స్టేడియం ఎక్కడ ఉంది అంటే మనకు వచ్చేసి తమిళనాడు స్టేట్లో ఉండడం అయితే జరిగింది. వరల్డ్ అండ్ లార్జెస్ట్ క్రికెట్ స్టేడియం ఏంటమ్మా అంటే నరేంద్ర మోడీ స్టేడియం. అండ్ సెకండ్ స్టేడియం ఏంటమ్మా అంటే మనకు వచ్చేసి మెల్బోర్న్ స్టేడియం. అండ్ థర్డ్ స్టేడియం వచ్చేసి ఏంటంటే ఇండియాలో జైపూర్లో కన్స్ట్రక్షన్లో ఉంది. అది కూడా ఒకసారి స్టేడియం సంబంధించి అప్డేట్ అవ్వండి. నెక్స్ట్ ఓకేనా, హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు వచ్చేసి ఈ ధర్మశాల పిచ్ అనే దాన్ని, ధర్మశాల హైబ్రిడ్ పిచ్, హైబ్రిడ్ స్టేడియం అనే దాన్ని డెవలప్ చేయడం అయితే జరిగింది. ధర్మశాల క్రికెట్ స్టేడియం ఎక్కడ ఉందమ్మా అంటే హిమాచల్ ప్రదేశ్లో ఉండడం అయితే జరిగింది. వీళ్ళు ఏంటమ్మా అంటే నెదర్లాండ్ బేస్డ్ కంపెనీ వాళ్ళతో టైఅప్ అయ్యి కొత్త ఇన్నోవేషన్ టెక్నాలజీతో వచ్చేసి హైబ్రిడ్ పిచ్ అనే దాన్ని డెవలప్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ గెట్స్ ది ఫస్ట్ గ్లాస్ స్కై వాకర్ బ్రిడ్జ్. ఓకేనా, మనకి మొట్టమొదటిసారిగా స్కై వాకర్ బ్రిడ్జ్ అనేది ఎక్కడ తీసుకొని వచ్చారప్ప అంటే మనకు వచ్చేసి సిక్కింలో వచ్చేసి ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. ఎట్ ప్రజెంట్ ఏంటమ్మా అంటే మనకి ఇక్కడ ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఫస్ట్ గ్లాస్ స్కై వాకర్ బ్రిడ్జ్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం అయితే జరిగింది. ఎక్కడమ్మా అంటే చిత్రాకోట్లో వచ్చేసి కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా, ఏ వాటర్ ఫాల్ అని కూడా అడగడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. తులసి జలపాతం. ఓకేనా, తులసి వాటర్ ఫాల్ దగ్గర చిత్రకూట్ దగ్గర వచ్చేసి గ్లాస్ బ్రిడ్జ్ అనే దాన్ని కన్స్ట్రక్ట్ చేయడం అయితే జరిగింది. ఇది కూడా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఫస్ట్ అని వస్తే చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ కేరళలో కూడా మన గ్లాస్ బ్రిడ్జ్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటమ్మా అంటే కొన్ని ఎక్కడైతే వాటర్ ఫాల్ కానీ హై రీజన్స్ అనేవి ఉంటాయి వాటి దగ్గర వచ్చేసి గ్లాస్ బ్రిడ్జెస్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మెయిన్ టూరిజాన్ని ప్రమోట్ చేయడం కోసం ఈ గ్లాస్ బ్రిడ్జ్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం అయితే జరిగింది. దీని యొక్క షేప్ చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఏ షేప్లో కన్స్ట్రక్ట్ చేశారు అంటే లార్డ్ శివాకి సంబంధించిన బౌ అండ్ ఆరో, మనకి ధనుసు అంటాం కదా, ఆ షేప్లో వచ్చేసి స్కై బ్రిడ్జ్ అనే దాన్ని డెవలప్ చేయడం అయితే జరిగింది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటమ్మా అంటే క్వశ్చన్ సెషన్స్. ఇన్ కేస్ మన ఎప్పుడైతే మనది వీడియో స్ట్రీమ్ అవుతూ ఉంటే ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్స్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, మనం ఆల్రెడీ చెప్పినట్టే 50% కంటెంట్ అండ్ 50% అనేది మనకి ఏవైతే క్వశ్చన్స్ అనేది డీల్ చేస్తూ ఉంటామో అప్పుడు మనం డిస్కస్ చేద్దామండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, విచ్ బ్యాంక్ హ్యాస్ బికమ్స్ ది ఫస్ట్ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ టు ఎస్టాబ్లిష్డ్ ఇన్ ది లక్షద్వీప్. లక్షద్వీప్కి సంబంధించి ఫస్ట్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ అనేది వాళ్ళ బ్రాంచ్ అనేది ఓపెన్ చేయడం అయితే జరిగింది. అది ఎక్కడ అమ్మా అంటే లక్షద్వీప్ అని వాళ్ళే చెప్తున్నారు. బ్యాంక్ నేమ్ ఏంటి అన్నారు, ఏంటమ్మా అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఫుల్ ఫామ్ ఏంటమ్మా అంటే హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ బ్యాంక్. ఈ బ్యాంక్ అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అంటే మనకి 1994లో అనేది ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. ఎట్ ప్రజెంట్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంకులో తీసుకుంటే లార్జెస్ట్ బ్యాంక్ ఏంటి అంటే మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనే చెప్పుకోవచ్చు. పబ్లిక్ సెక్టార్లో వచ్చేసి గవర్నమెంట్ అండర్టేకింగ్ బ్యాంక్స్లో వచ్చేసి లార్జెస్ట్ బ్యాంక్ ఏంటమ్మా అంటే మనకు వచ్చేసి ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పుకోవచ్చు. కోటక్ మహీంద్రా బ్యాంక్ అనేది మనకి ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారమ్మా అంటే 2003లో అనేది ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. ఎట్ ప్రజెంట్ కోటక్ మహీంద్రా బ్యాంక్ వచ్చేసి ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు వచ్చేసి క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ కూడా ఆపడం అయితే జరిగింది. ఎందుకంటే వాళ్ళు వచ్చేసి ఏవైతే ఇష్యూస్ అనేది ఉంటాయో ఆ క్వైరీస్ అనేది సాల్వ్ చేయట్లేదు అని చెప్పేసి వాళ్ళకి క్రెడిట్ కార్డ్ పేమెంట్ సర్వీసెస్ అనేది రెస్ట్రిక్షన్స్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. అంటే పేటిఎం కూడా ఏంటమ్మా అంటే కంప్లైంట్స్ అనేది ఎక్కువ వస్తున్నాయని చెప్పేసి వాళ్ళకు కూడా పేమెంట్ సర్వీసెస్ ఆఫ్ చేశారు. మళ్ళీ అగైన్ వచ్చేసి ఏంటమ్మా అంటే పేటిఎంకి సంబంధించి పేమెంట్ సర్వీసెస్ అనేది ఎనేబుల్ చేయడం అయితే జరిగింది. అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ యాక్సిస్ బ్యాంక్ ఏంటమ్మా అంటే థర్డ్ లార్జెస్ట్ బ్యాంక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది ప్రైవేట్ సెక్టర్ అని చెప్పుకోవచ్చు. ఈ బ్యాంక్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు 1933లో ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. ఐసిఐసిఐ బ్యాంక్ వచ్చేసి సెకండ్ లార్జెస్ట్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్. ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారమ్మా అంటే 1944లో ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. వీటి యొక్క అన్ని హెడ్ క్వార్టర్స్ కూడా ఎక్కడ ఉన్నాయమ్మా అంటే ముంబైలో అనేది బిల్డ్ చేయడం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్ హూ డిజైన్ అండ్ డెవలప్డ్ ది మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాక్ గైడెడ్ మిసైల్ వెపన్ సిస్టమ్. ఓకేనా, ఏంటంటే మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ అనేది ఎవరు డిజైన్ చేశారు అంటున్నారు. ఎప్పుడైనా సరే మిసైల్స్ అంటే మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, డిఆర్డిఓ. ఓకేనా, వీళ్ళే డిజైన్ చేయడం అయితే జరుగుతుంది. ఈ ఆర్గనైజేషన్ చాలాసార్లు మనం డిస్కస్ చేసాం మన క్లాసులో కూడా, ఒకసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, విచ్ మూమెంట్ డేట్ మురళీలాల్ ప్లేడ్ ఏ ప్రొవిటల్ రోల్. ఓకేనా, మురళీలాల్ గారు వచ్చేసి ఏ మూమెంట్లో ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేయడం అయితే జరిగింది అంటున్నారు. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అక్కడ మనకి 2 ఇచ్చారమ్మా. ఏంటి అమ్మా అంటే మనకు వచ్చేసి ఇక్కడ 2 ఆన్సర్స్ ఇచ్చారు. చూడండి ఒకసారి జాగ్రత్తగా చూడండి అమ్మా.
ఐ మీన్ క్విట్ ఇండియా మూవ్మెంట్ అండ్ గ్రీన్ రెవల్యూషన్, చిప్కో మూవ్మెంట్ అండ్ స్వదేశీ మూవ్మెంట్ ఇచ్చారు. స్వదేశీ మూవ్మెంట్ అనేది ఏంటంటే ప్రమోటింగ్ ఆఫ్ ఇండియన్ గూడ్స్, ఓకేనా, బాయ్కాటింగ్ ది ఫారెన్ గూడ్స్. బ్రిటిషర్స్ అనేవాళ్ళు మన దగ్గర నుంచి రా మెటీరియల్స్ తీసుకెళ్ళి వాళ్ళ దేశం నుంచి మిషనరీ యూజ్ చేసుకొని, ఇండస్ట్రీస్ నుంచి యూజ్ చేసుకొని ఫినిష్డ్ ప్రొడక్ట్స్ ఏవైతే అంతిమ వస్తువులు అనేవి ఉంటే అవన్నీ కూడా ఎక్కడ డంప్ చేసేవాళ్ళు, ఇండియాలో డంప్ చేసేవాళ్ళు. అలా మనకి చేయడం అయితే జరిగింది. అలా వచ్చేసి స్వదేశీ మూవ్మెంట్ అంటే ప్రమోటింగ్ ఆఫ్ ఇండియన్ గూడ్స్ అనేది కూడా ఎక్కడ స్టార్ట్ అయిందన్నమాట, ఇండియాలో స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. ఇందులో పార్టిసిపేట్ చేశారా లేదు, సర్వోదయ మూవ్మెంట్లు అనేది పార్టిసిపేట్ చేయడం అయితే జరిగింది. ఇండియా డెవలప్ అవ్వాలి అంటే ప్రతి ఒక్క ఏరియా నుంచి డెవలప్ కావాలి అని చెప్పేసి మహాత్మా గాంధీ గారు వచ్చేసి ఏంటంటే సర్వోదయ మూవ్మెంట్ కి కాల్ ఫర్ చేయడం అయితే జరిగింది. ఆయన ఏంటి సర్వోదయ మూవ్మెంట్ లో కూడా ప్రెసిడెంట్ గా వర్క్ చేశారు. ఎవరమ్మంటే మురారి లాల్ గారు. అండ్ నెక్స్ట్ చిప్కో మూవ్మెంట్ లో కూడా ఏంటంటే ఈయన పార్టిసిపేట్ చేయడం అయితే జరిగింది. చిప్కో మూవ్మెంట్ ఎప్పుడు జరిగిందమ్మంటే 1973లో జరగడం అయితే జరిగింది. ఎన్వైరన్మెంట్ కి సంబంధించి, పర్యావరణానికి సంబంధించి ఫస్ట్ మూవ్మెంట్ అని కూడా చెప్పుకోవచ్చు ఇండియాకి సంబంధించి. చిప్కో మూవ్మెంట్ లో వచ్చేసి మెయిన్ పర్సన్ ఎవరమ్మంటే సుందర్లాల్ బహుగుణ గారు, ఓకేనా. ఇందులో స్లోగన్ ఏంటంటే హగ్గింగ్ ఆఫ్ ట్రీస్ అనేది కూడా స్టార్ట్ చేయడం అయితే జరిగింది. అయితే చిప్కో మూవ్మెంట్ అనేది ఫస్ట్ ఎక్కడ జరిగింది అంటారు అందరు కూడా, ఉత్తరప్రదేశే. కాకపోతే ఇది కరెక్ట్ ఆన్సరే. ఎట్ ప్రెసెంట్ ఈ చిప్కో మూవ్మెంట్ జరిగిన ఏరియా ఎక్కడుంది అంటే ఉత్తరాఖండ్, ఓకేనా. ఎందుకంటే ఉత్తరాఖండ్ స్టేట్ ఎప్పుడు ఫామ్ అయిందమ్మంటే 2000లో ఫామ్ అవడం అయితే జరిగింది. అయితే ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్ అనేది విడిపోవడం అయితే జరిగింది. ఎట్ ప్రెసెంట్ ఆ ఏరియా అంతా కూడా ఉత్తరాఖండ్ లో ఉండడం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్ హరిత విప్లవం, గ్రీన్ రెవల్యూషన్ ఎప్పుడు స్టార్ట్ అయిందమ్మంటే మనకి ఇండియాకి వచ్చేసి 1966. ఆ టైంలో వచ్చేసి హరిత రెవల్యూషన్ ఆర్ గ్రీన్ రెవల్యూషన్ అనేది ఇండియాలో జరగడం అయితే జరిగింది. ఓకేనా. గ్రీన్ రెవల్యూషన్ ఫాదర్ ఎవరమ్మా అంటే ఎంఎస్ స్వామినాథన్ గారు. ఎంఎస్ స్వామినాథన్ గారికి రీసెంట్ గా భారత రత్న అవార్డు కూడా అనౌన్స్ చేయడం అయితే జరిగింది. 2024 సంవత్సరానికి ఎంతమందికి భారత రత్న అవార్డు అనౌన్స్ చేశారమ్మా అంటే 5 మెంబర్స్ కి అనౌన్స్ చేయడం అయితే జరిగింది. ఎవరెవరు, చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఎవరెవరికి అనౌన్స్ చేశారు అంటే మనకు వచ్చేసి ఎవరు, ఎంఎస్ స్వామినాథన్ గారికి అనౌన్స్ చేయడం అయితే జరిగింది. పివి నరసింహరావు గారికి అనౌన్స్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి చౌదరి చరణ్ సింగ్ గారికి కూడా అనౌన్స్ చేయడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కర్పూరి ఠాకూర్ గారికి కూడా అనౌన్స్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటమ్మా అంటే ఎల్కే అద్వానీ గారికి. మిగిలిన 4 మెంబర్స్ కూడా పోస్ట్ థామస్లీ మరణించిన అనంతరం వాళ్ళకి భారతరత్న అనౌన్స్ చేశారు. ఓకే, ఎంఎస్ స్వామినాథన్ కూడా మరణించిన తర్వాతే భారతరత్న అవార్డు అనేది అనౌన్స్ చేయడం అయితే జరిగింది. ఓకే, అలైవ్ గా ఉంది ఎవరికమ్మా అంటే ఓన్లీ ఎల్కే అద్వానీ గారికి వచ్చేసి ఏంటమ్మా అంటే అలైవ్ గా అనేది భారతరత్న ఇవ్వడం అయితే జరిగింది. భారతరత్న అవార్డునే ఇండియాకి సంబంధించి హైయెస్ట్ అవార్డు అని కూడా చెప్తూ ఉంటారు, హైయెస్ట్ సివిలియన్ అవార్డు. అయితే ఎంఎస్ స్వామినాథన్ కూడా రావడం అయితే జరిగింది. అంటే క్విట్ ఇండియా మూవ్మెంట్ ఎప్పుడు జరిగిందమ్మా అంటే 1942లో వచ్చేసి క్విట్ ఇండియా మూవ్మెంట్ అనేది జరగడం అయితే జరిగింది. క్విట్ ఇండియా మూవ్మెంట్ లో మెయిన్ స్లోగన్ ఏంటి, డూ ఆర్ డై. ఓకే, నా స్లోగన్ కూడా కాల్ ఫర్ చేసింది ఎవరమ్మా అంటే మనకి మహాత్మా గాంధీ గారు వచ్చేసి కాల్ ఫర్ చేయడం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్ కరెక్ట్ ఆన్సర్ ఏంటమ్మా అంటే ఇక్కడ చిప్కో మూవ్మెంట్. నెక్స్ట్, వాట్ స్పెసిఫిక్ టైమ్ ఫ్రేమ్ has India set up for to achieve the debris free space mission. ఓకేనా. మనకి ఏవైతే శాటిలైట్స్ అనేది లాంచ్ చేస్తూ ఉంటామో అవి లాంచ్ చేసినప్పుడు ఏవైతే ఎర్త్ ఆర్బిట్, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఎర్త్ అనుకుంటే ఎర్త్ సరౌండింగ్ కూడా మనం ఏం చేస్తాం అంటే శాటిలైట్స్ అనేది లాంచ్ చేయడం అయితే జరుగుతుంది. ఈ అవుటర్ స్పేస్ ఆఫ్ ఎర్త్ కి సంబంధించి ఇక్కడ అన్ని కూడా డెబ్రిస్ ఏవైతే డస్ట్ కానీ పార్టికల్స్ కానీ ఈ లాంచ్ వెహికల్ కి సంబంధించినవి కానీ అవన్నీ కూడా స్పేస్ లో ఉంటూ ఉన్నాయి. వీటన్నిటి కూడా రిమూవ్ చేయడానికి ఇండియా అనేది ఒక టార్గెట్ అనేది పెట్టుకుంది. ఎవరమ్మా అంటే ఇస్రో. ఏ ఇయర్ కల్లా అంటే 2030 కల్లా వచ్చేసి స్పేస్ డెబ్రిస్ అన్ని కూడా రిమూవ్ చేస్తామని కూడా ఇండియా ఒక టార్గెట్ అనేది పెట్టుకోవడం అయితే జరిగింది. ఎవరమ్మా అంటే ఇస్రో. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. స్పేస్ కి సంబంధించి మనం ప్రతి ఒక్క మంత్ లో కానీ ప్రతి ఒక్క 2-3 ఎపిసోడ్స్ లో కూడా డిస్కస్ చేయడం అయితే జరుగుతుందమ్మా. ఓకేనా. ఆల్రెడీ చంద్రయాన్ 2 చూసాం, చంద్రయాన్ 3 చూసాం, చంద్రయాన్ 1 డిస్కస్ చేసాము. ఎట్ ద సేమ్ టైం ఫస్ట్ శాటిలైట్స్ డిస్కస్ చేయడం అయితే జరిగింది. అండ్ అప్కమింగ్ శాటిలైట్స్ ఇండియాకి సంబంధించిన స్పేస్ స్టేషన్ 2035 కల్లా బిల్డ్ చేయాలని కూడా ఒక టార్గెట్ పెట్టుకుంది అని చెప్పుకున్నాము. ఎట్ ద సేమ్ టైం గగనయాన్ మిషన్ కూడా చెప్పాము. గగనయాన్కి సంబంధించిన ఎవరెవరు స్పేస్ లోకి ట్రావెల్ అవుతున్నారు వాళ్ళ నేమ్స్ కూడా డిస్కస్ చేయడం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్, what problem is Greece facing that could be potential to make it the first country to experience? ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఈ గ్రీస్ దేశం అనేది ఒక కొత్త ఇష్యూని ఫేస్ చేస్తుంది. ఏంటమ్మా అంటే అది వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్, సివియర్ పాపులేషన్ డిక్లేర్. ఓకేనా.
తీవ్రమైన జనాభా క్షీణత అనేది ఫేస్ చేయడం అయితే జరుగుతుంది. అయితే మొట్టమొదటిసారిగా అన్ని దేశాల్లో జనాభా పెరుగుతుంటే గ్రీస్ దేశంలో వచ్చేసి జనాభా అనేది తగ్గుతుంది. పాపులేషన్ ఇస్ డిక్రీజ్డ్. వై? బికాస్ ఎందుకంటే హార్ట్ ఫెయిల్యూర్స్ అవ్వచ్చు, క్యాన్సర్ డిసీజెస్ అని చెప్తున్నారు, ఎట్ ద సేమ్ టైం బ్లడ్ క్లాటింగ్ ఇష్యూ అవ్వచ్చు, ఓకేనా, మోర్టాలిటీ రేట్ అనేది తక్కువగా ఉండడం అవ్వచ్చు. వీటన్నిటిని బేస్ చేసుకొని ఏంటంటే గ్రీస్ దేశానికి సంబంధించి జనాభా అనేది తగ్గిపోతుంది అని చెప్పేసి రీసెంట్గా ఒక అలారం అనేది కూడా ఒక వార్నింగ్ సిస్టమ్ కూడా రావడం అయితే జరిగింది. అది ఎవరు అనౌన్స్ చేశారమ్మా అంటే మనకు వచ్చేసి మిటాకస్ టాకస్ గారు వచ్చేసి అక్కడికి సంబంధించిన ప్రైమ్ మినిస్టర్ గారే చెప్పడం అయితే జరిగింది. అయితే ఈ పాపులేషన్ అన్నప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్. వరల్డ్లోనే హైయెస్ట్ పాపులేషన్ కంట్రీ ఏంటమ్మా అంటే ఇండియా. సెకండ్ పాపులేషన్ కంట్రీ ఏంటి అంటే చైనా. ఇది ఎప్పుడు వచ్చిందమ్మా అంటే 2023 సంవత్సరానికి గాను ఇండియా ఇస్ ది వరల్డ్స్ లార్జెస్ట్ పాపులేషన్ కంట్రీ అని కూడా చెప్పుకోవచ్చు. బట్ 2021 సెన్సెస్ రాలేదు. అవి వచ్చాక ఒకసారి డీటెయిల్గా డిస్కస్ చేద్దామండి. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ యూసింగ్ ది 2011 సెన్సెస్. ఇండియాకి సంబంధించి ఫస్ట్ టైం కౌంటింగ్ ది పాపులేషన్ ఎప్పుడు స్టార్ట్ అయిందమ్మా అంటే 1881 నుంచి స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఓకే, సెన్సస్ బోర్డు వచ్చేసి ఎప్పుడు క్రియేట్ చేశారు? 1872 అంటే బ్రిటిషర్స్ టైంలోనే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్, what cricket stadium will be the first recognized by the BCCI as a hybrid pitch? Okay, hybrid pitch stadium కింద BCCI అనేది ఫస్ట్ ఏ పిచ్ ని అనౌన్స్ చేయడం అయితే జరిగింది అంటున్నారు. ఎవరమ్మా ఏ పిచ్ అమ్మా అంటే ఒక ధర్మశాల క్రికెట్ స్టేడియం. ఇది ఎక్కడుంది అమ్మ అంటే ధర్మశాల క్రికెట్ స్టేడియం వచ్చేసి హిమాచల్ ప్రదేశ్ లో ఉండడం అయితే జరిగింది. హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు ఓకే నెదర్లాండ్ వాళ్ళకి కంట్రీకి సంబంధించిన వాళ్ళతో టైఅప్ అయ్యి ఈ హైబ్రిడ్ పిచ్ అనే దాన్ని డెవలప్ చేయడం అయితే జరిగింది. అంటే గ్రాస్ యాజ్ వెల్ యాజ్ ది సింథటిక్ ఫైబర్ అనే దాన్ని సింథటిక్ ఫైబర్స్ అనేది యూజ్ చేసి ఈ పిచ్ అనే దాన్ని డెవలప్ చేయడం అయితే జరిగింది. క్రికెట్ స్టేడియంస్ లో ఇదే ఫస్ట్ వన్ అని చెప్పుకోవచ్చు. అయితే నరేంద్ర మోడీ స్టేడియం ఏంటమ్మా అంటే వరల్డ్ లోనే లార్జెస్ట్ స్టేడియం, ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం, క్రికెట్ స్టేడియం ఏంటమ్మా అంటే నరేంద్ర మోడీ స్టేడియం అని చెప్పుకోవచ్చు. ఓకేనా, చిదంబరం స్టేడియం ఎక్కడుందమ్మా అంటే బెంగళూరులో చిదంబరం స్టేడియం వచ్చేసి మనకి ఎక్కడమ్మా అంటే మనకు వచ్చేసి తమిళనాడు రాష్ట్రంలో ఉండడం అయితే జరిగింది. చిన్నస్వామి స్టేడియం ఎక్కడుందమ్మా అంటే మనకు వచ్చేసి బెంగళూరులో అనేది ఉండడం అయితే జరిగింది. ఐపీఎల్ కి సంబంధించి ఫస్ట్ మ్యాచ్ అండ్ ఫైనల్ మ్యాచ్ కూడా ఎక్కడ జరిగిందమ్మా అంటే చిదంబరం స్టేడియంలో అనేది కండక్ట్ చేయడం అయితే జరిగింది. అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ ఐపీఎల్ గురించి మనం డిస్కస్ చేసాము. ఓకేనా, కేకేఆర్ టీం వచ్చేసి కేకేఆర్ నైట్ రైడర్స్ వచ్చేసి 3 times వచ్చేసి ఐపీఎల్ సీజన్ టైటిల్ అనేది గెలుచుకోవడం అయితే జరిగింది. ఎప్పుడెప్పుడమ్మా అంటే 2012 and 2014 and 2024 ఈ 3 times అనేది కేకేఆర్ టీమ్ అనేది విన్ అవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్, who has been honored with the John Trix Global Health Award with significant contribution to the children health in India? ఇండియాకి సంబంధించి ఏంటంటే ఈ చిల్డ్రన్ హెల్త్ అనే దాని మీద మెయిన్గా కాన్సన్ట్రేట్ చేసినందుకు గాను ఓకే జాన్ ట్రిక్స్ గ్లోబల్ హెల్త్ అవార్డ్ అనేది ఎవరికి వచ్చింది అంటున్నారు. ఎవరికమ్మా అంటే గగన్ దీప్ ఖాన్ గారికి రావడం అయితే జరిగింది. గగన్ దీప్ ఖాన్ గారికి వచ్చేసి అవార్డు అనేది విన్ అవ్వడం అయితే జరిగింది. ఏవైతే ఇంటర్నేషనల్ పరంగా అవార్డ్స్ వస్తాయో అవి కూడా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవడం. జస్ట్ పర్సన్స్ మనకి ఏవైతే యూనిక్ గా నేమ్స్ అనేవి ఉంటాయో వాళ్ళ నేమ్స్ అనేది అడగడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్, who has been appointed as the brand ambassador of Space India? ఈ స్పేస్ ఇండియాకి సంబంధించి ఎవరిని బ్రాండ్ అంబాసిడర్ గా అపాయింట్ చేశారు అంటున్నారు. ఇదేంటమ్మా అంటే 2001 సంవత్సరంలో స్పేస్ టూర్స్, ఎవరైతే స్పేస్ కి ట్రావెల్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించి ఒక టూర్ సిస్టమ్ అనేది స్పేస్ టూర్ అనేది స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఆ సంస్థకు గాను ఎవరిని బ్రాండ్ అంబాసిడర్ గా అపాయింట్ చేశారు అంటున్నారు. మన ఆల్రెడీ మన రీల్స్ లో వచ్చేసి మనకి ఏంటమ్మా అంటే వరల్డ్ కప్ బ్రాండ్ అంబాసిడర్స్ చూసాము. యునైటెడ్ నేషన్స్ సంబంధించి వాళ్ళకి కూడా బ్రాండ్ అంబాసిడర్స్ డిస్కస్ చేయడం అయితే జరిగింది. యూనిసెఫ్ చూసాము. ఓకే, ఇక్కడ ఏం అడుగుతున్నారమ్మా అంటే స్పేస్ కి సంబంధించి అడుగుతున్నారు. ఎవరమ్మా అంటే మనకి సంజనా షాంగి గారిని వచ్చేసి అపాయింట్ చేయడం అయితే జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరమ్మా అంటే సంజనా షాంగి గారిని వచ్చేసి దేనికి స్పేస్ టూర్ సంబంధించి ఏమని బ్రాండ్ అంబాసిడర్ గా అపాయింట్ చేయడం అయితే జరిగింది. స్పేస్ టూర్ ఆర్ స్పేస్ ఇండియా బ్రాండ్ అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారమ్మా అంటే 2001లో ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. మెయిన్గా ఏం కాన్సన్ట్రేట్ చేస్తారు? స్పేస్ టూర్స్ అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్, హౌ మెనీ ఫ్రీ ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సర్వీసెస్ issues the transactions as a customers initially entitled for the per month? ఓకేనా, ఇది 2022 సంవత్సరంలో మనకి పోస్ట్ ఆఫీస్ పేమెంట్స్
బ్యాంక్ వాళ్ళు వచ్చేసి స్టార్ట్ చేయడం అయితే జరిగింది, ఇండియన్ పోస్ట్ ఆఫీస్ సంబంధించిన వాళ్ళు. అయితే ఇక్కడ ఏంటమ్మా అంటే మనకి పేమెంట్స్ సంబంధించి పర్ మంత్ విత్డ్రాల్స్ అయినా అవ్వచ్చు, డిపాజిట్స్ అయినా అనేది 3 పేమెంట్స్ వరకే చేసుకోగలరు. దానికి సంబంధించి ఇంకా ఏదైనా ఎక్స్ట్రా చేయాలి అంటే ఎంత అమౌంట్ పే చేయాలి, 20 రూపీస్ ప్లస్ జిఎస్టీ. ఓకేనా, జిఎస్టీ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మినీ స్టేట్మెంట్ వాళ్ళకి కావాలి అంటే 5 రూపీస్ ప్లస్ జిఎస్టీ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఓకేనా, ఈ సిస్టమ్స్ అనేవి తీసుకుని రావడం అయితే సరే. ఇక్కడ ఎన్ని పేమెంట్స్ అనేది వాళ్ళు ఇనిషియల్గా ఎంటైటిల్ పర్ మంత్ చేసుకోవచ్చు అంటే 3 పేమెంట్స్ వరకు కూడా చేసుకునే ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, ఇక్కడ ఆల్రెడీ ఒక క్వశ్చన్ అడిగాము, పోస్ట్ ఆఫీస్కి సంబంధించి పేమెంట్స్ బ్యాంక్స్ ఎస్టాబ్లిష్ చేయాలి అని చెప్పేసి ఏ కమిటీ సిఫార్సు చేసింది అనేది ఒకసారి కామెంట్ చేయండి. ఓకేనా, వాట్ ఈస్ ది గవర్నమెంట్ టార్గెట్ ఫర్ కోల్ ప్రొడక్షన్ ఫర్ ది capacity and commercial coal blocks in India for the financial year 2022 and 24 and 25. అయితే ఏవైతే కోల్స్ అనేవి ఉన్నాయి, కోల్ మైన్స్ సంబంధించి అయితే రీసెంట్ ఒక టార్గెట్ అనేది అనౌన్స్ చేయడం అయితే జరిగింది. ఇది ఎవరికంట, ప్రైవేట్ సెక్టార్ వాళ్ళకి. ఇక్కడ చాలా జాగ్రత్తగా చూడమ్మా, కమర్షియల్ యాక్టివిటీస్ వాళ్ళకి అడగడం అయితే జరిగింది. ఎంత ప్రొడక్షన్ చేయాలి అంటే 170 మిలియన్ టన్స్ అనేది ప్రొడక్షన్ చేయాలి అని చెప్పేసి ఒక టార్గెట్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. ఎందుకంటే రీసెంట్ గా మనకు వచ్చేసి ఏంటమ్మా అంటే మనకు వచ్చేసి మెయిన్గా తీసుకుంటే రెన్యూవబుల్ ఎనర్జీ దాన్ని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. దానికోసం ఎట్ ద సేమ్ టైం వచ్చేసి కోల్ రిజర్వ్స్ అనేది ఇండియాలో తగ్గిపోతూ ఉన్నాయి. దానికోసం ఏం చేశారంటే సర్టెన్ టార్గెట్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. అయితే కోల్ మైన్స్లో కూడా ఇల్లీగల్ మైనింగ్స్ అనేది చేస్తున్నారు, దాన్ని కూడా రిమూవ్ చేయడానికి ఒక టార్గెట్ పెట్టుకొని అంతవరకే వాటిని ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఎందుకంటే ఈ ఫాసిల్ ఫ్యూయల్స్ అనేది లిమిటెడ్ ఇన్ ద నేచర్. ఇవన్నీ కూడా మనం ఎక్కువ వీటి మీద డిపెండ్ అయినా కానీ మనకేంటి ఫ్యూచర్లో క్రైసిస్ అనేది రావడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. అయితే ఇక్కడ ఈ ఇయర్ కానీ ఎంత టార్గెట్ ఇచ్చారమ్మా అంటే ఫైనాన్షియల్ ఇయర్కి వచ్చేసి 170 మిలియన్ టన్స్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేయాలి అని పెట్టుకున్నారు. అయితే మన కోల్ ఇండియా లిమిటెడ్ వాళ్ళకి వచ్చేసి ఎంత టార్గెట్ ఇచ్చారమ్మంటే 1 బిలియన్ టన్స్ ఆఫ్ కోల్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేయాలి అని చెప్పేసి ఒక టార్గెట్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. అయితే ఈ కోల్ మైన్స్ అనేవి మనకు వచ్చేసి ప్రైవేట్ బాడీని ఎప్పుడు ఎంకరేజ్ చేశారమ్మా అంటే 1991 దగ్గర నుంచి ఎనీ ప్రైవేట్ పర్సన్ ఆర్ ప్రైవేట్ బాడీస్ ఆర్ ఆల్సో కెన్ ఎక్స్ట్రాక్ట్ ది కోల్ మైన్స్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు అని కూడా ఒక ప్రొవిజన్ అనేది కల్పించడం అయితే జరిగింది. అది కూడా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అయితే ఇండియాకి సంబంధించి హైయెస్ట్ కోల్ రిజర్వ్స్ ఏ రాష్ట్రంలో ఉన్నాయమ్మా అంటే జార్ఖండ్ రాష్ట్రంలో ఉండడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒడిశాలో ఉండడం అయితే జరిగింది. నెక్స్ట్, who has been appointed as a joint director of సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, సిబిఐకి సంబంధించి జాయింట్ డైరెక్టర్గా ఎవరిని అపాయింట్ చేశారు అంటున్నారు. ఎవరు అంటే అనురాగ్ కుమార్ గారిని వచ్చేసి అపాయింట్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, సిబిఐ వచ్చేసి 1963లో ఎస్టాబ్లిష్ చేశారని చెప్పాము. ఏ కమిటీ సిఫార్సు చేసింది, సంతానం కమిటీ అనేది సిఫార్సు చేయడం అయితే జరిగింది. వీళ్ళందరూ కూడా ఎవరి కిందకు వస్తారమ్మా అంటే ఢిల్లీ పోలీస్ స్పెషల్ ప్రొటెక్షన్ ఎమ్యూనిటీస్ యాక్ట్ కింద వచ్చేసి 1948 దగ్గర నుంచి ఆ యాక్ట్ నుంచి వచ్చేసి వీళ్ళని ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. ఇనిషియల్గా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద ఉన్నారు, ఎట్ ప్రజెంట్ మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్స్ కింద అనేది రావడం అయితే జరుగుతుంది. వీళ్ళ యొక్క ప్రజెంట్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందమ్మా అంటే న్యూ ఢిల్లీలో ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. ఈ సిబిఐ అనేది మెయిన్గా దేనికోసం తీసుకొని వచ్చారమ్మా అంటే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్. ఓకేనా, ఈ కరప్షన్ అనే దాన్ని రిమూవ్ చేయడం కోసం సంతాన కమిటీ 1963, 64 ఆ టైంలో అనేది రిఫర్ చేసింది. అందుకోసం దాన్ని ఆ సంతాన కమిటీ ఇచ్చిన రికమెండేషన్స్ ప్రకారంగానే మనకి సిబిఐ అనేది ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. ప్రజెంట్ జాయింట్ డైరెక్టర్ ఎవరమ్మా అంటే అనురాగ్ కుమార్ గారిని అపాయింట్ చేయడం అయితే జరిగింది. ఎప్పటి వరకు చేస్తారమ్మా అంటే ఎప్పటి వరకు అంటే ఫిబ్రవరి 2027 వరకు వర్క్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్, what is the amount of cash prize being awarded for the gold winner track and field athletes at Paris Olympics 2024? ఫర్ ది ఫస్ట్ టైం వచ్చేసి ఏంటంటే ప్యారిస్ ఒలింపిక్స్లో వాళ్ళు వచ్చేసి ఎవరైతే అథ్లెట్స్ అనే వాళ్ళు ఉంటారో, ఆ ట్రాక్ ఫీల్డర్స్ అనే వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ టైం ఒక క్యాష్ ప్రైజ్ అనేది అనౌన్స్ చేయడం అయితే జరిగింది. ఎక్కడ అని అడగొచ్చు, ప్యారిస్ ఒలింపిక్స్ 2024. అయితే ఇది ఇంకా స్టార్ట్ అవ్వలేదు, మనకి జూలై నుంచి అనేది స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. బట్ దానికి గాను వాళ్ళు క్యాష్ ప్రైజ్ అనౌన్స్ చేశారు. ఎంత క్యాష్ ప్రైజ్ అనేది అడుగుతున్నారు, ఎంత అంటే $50,000 అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇలాంటిది అథ్లెట్స్కి సంబంధించి ఎలాంటి ప్రైజ్ మనీ అనేది ఉండదు. ఒలింపిక్స్ సంబంధించి ఫర్ ది ఫస్ట్ టైం ఇనిషియేటివ్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అయితే నెక్స్ట్ ఒలింపిక్స్ ఎక్కడ జరుగుతుంది అంటే లాస్ ఏంజల్స్ లో జరగడం అయితే జరిగింది 2028లో. దానికి సంబంధించి ఎవరైతే సిల్వర్ మెడల్ అండ్ బ్రాంజ్ మెడల్ విన్ అవుతారో వాళ్ళకి కూడా క్యాష్ ప్రైజ్ అనేది ఇస్తాము అని చెప్పేసి అనౌన్స్ చేశారు. ఎట్ ప్రజెంట్ 2024లో ఎవరికి ఓన్లీ గోల్డ్ మెడల్ విన్నర్స్. ఓకేనా, వీళ్ళకి ఎంత క్యాష్ ప్రైజ్ ఇస్తున్నారమ్మా అంటే $50,000 అనేది అనౌన్స్ చేయడం అయితే జరిగింది.
నెక్స్ట్, వెన్ వాజ్ ది అంగారా ప్రాజెక్ట్ ఇనిషియేటెడ్ బై ది రష్యా? అయితే 3 times రష్యా ఫెయిల్ అయ్యాక అండ్ ఫైనల్లీ రష్యా ఏంటమ్మా అంటే అంగారా V5 అనే ప్రాజెక్ట్ అనేది సక్సెస్ అవ్వడం అయితే జరిగింది. అయితే ఈ అంగారా ప్రాజెక్ట్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటున్నారు. ఎప్పుడమ్మా అంటే 1991లో అనేది స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మన స్పేస్కి సంబంధించిన ఇండియాకి సంబంధించి ఇంపార్టెంట్ అండ్ ఇంటర్నేషనల్ పరంగా కూడా ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఎందుకంటే 3 times ఫెయిల్ అయ్యి అండ్ 4th time కూడా మళ్ళీ ఇనిషియల్గా ఆగిపోయి అట్ ప్రజెంట్ వచ్చేసి మళ్ళీ అంగారా ప్రాజెక్ట్ అనేది సక్సెస్ఫుల్ చేయడం అయితే జరిగింది. ఎవరమ్మంటే రష్యా. నెక్స్ట్, హూ ఆర్గనైజ్డ్ ది వెరీ వెరీ ఇంపార్టెంట్ జనక్పూర్ధం సంస్కృతి ఉత్సవం? ఓకేనా, ఈ ఉత్సవం అనేది ఎవరు ఆర్గనైజ్ చేశారు అంటున్నారు. ఇది ఇండియాకి సంబంధించింది కాదు, బట్ ఇండియన్ ఎంబసీ వచ్చేసి నేపాల్లో కండక్ట్ చేయడం అయితే జరిగింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇది ఏంటంటే 2nd edition అనేది కండక్ట్ చేశారు. ఇక్కడ మనకి ఆప్షన్స్ జాగ్రత్తగా చూడండి అమ్మా. ఏంటమ్మా అంటే ఇండియన్ ఎంబసీ ఇన్ నేపాల్, ఇండియన్ ఎంబసీ వాళ్ళు వచ్చేసి నేపాల్లో కండక్ట్ చేయడం అయితే జరిగింది. హూ లెడ్ ది అట్మాస్ఫియర్స్ అండ్ చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా, ఇది కూడా ఒకసారి జాగ్రత్తగా చూడండి. హూ లెడ్ ది అట్మాస్ఫియరిక్ అండ్ పర్బటేషన్ అరౌండ్ ది ఎలక్ట్రికల్ ఆర్బిట్ సరౌండింగ్ ది రాకెట్ మిషన్? ఓకేనా, ఇది రీసెంట్గా స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఇది టెక్నాలజీకి సంబంధించి అనంత టెక్నాలజీ గ్రూప్ వాళ్ళు వచ్చేసి దీన్ని మెయిన్గా ప్రమోట్ చేయడం అయితే జరిగింది. ఆ పర్సన్ ఎవరు అంటున్నారు. ఓకే, ఏంటమ్మా అంటే ఈపీ అనేది స్టార్ట్ చేసింది వచ్చేసి ఎవరమ్మా అంటే అరో బ్రెటర్జీ గారు వచ్చేసి దీన్ని స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఇది కూడా చాలా చాలా గుర్తుపెట్టుకున్నాం. ఏంటి, అరో బెటర్జియా గారు వచ్చేసి దీన్ని స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, మనకి ఏవైతే కొత్తగా న్యూస్గా ఉంటాయో అవి కూడా ఒకసారి జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్, హూ డెవలప్డ్ ది సస్టైనబుల్ హైడ్రోజన్ టు అడ్రస్ ది గ్లోబల్ ఇష్యూ ఆఫ్ ది ప్లాస్టిక్ పొల్యూషన్? ఈ ప్లాస్టిక్ పొల్యూషన్కి సంబంధించి వాటన్నిటి కూడా మైక్రో బాడీస్ ఆర్ మైక్రో ఇమ్యూనిటీస్ అంటారు. వాటన్నిటి కూడా ఓవర్కమ్ చేయడం కోసం ఒకళ్ళు ఏం చేశారమ్మా అంటే వీళ్ళకి సంబంధించి హైడ్రోజల్ అడ్రస్ అనే దాన్ని గ్లోబల్ ఇష్యూ దాన్ని కంప్లీట్ చేయడం కోసం దీన్ని ఎవరు డెవలప్ చేశారు అంటున్నారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ వాళ్ళు వచ్చేసి దీన్ని డెవలప్ చేయడం అయితే జరిగింది. ఈ ప్లాస్టిక్ క్లీనింగ్ ఏదైతే ఉంటుందో రీసైకిల్ ప్రాసెస్లో ఏవైతే మైక్రో బాడీస్ ఆర్ మైక్రోవేవ్స్ అనేవి ఉంటాయి వాటన్నిటి కూడా రిమూవ్ చేయడం కోసం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ వాళ్ళు ఏం చేశారమ్మా అంటే హైడ్రోజల్ అనే దాన్ని డెవలప్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్, who has been reappointed as the managing director of IMF for the next 5 years term? ఓకేనా, అయితే IMF కి సంబంధించి మళ్ళీ ఉన్న వాళ్ళని ఏం చేశారమ్మా అంటే రీఅపాయింట్ చేయడం అయితే జరిగింది. IMF అనేది 1944లో ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. అట్ ప్రజెంట్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందమ్మా అంటే వాషింగ్టన్ డీసీలో అమెరికాలో అనేది ఉండడం అయితే జరిగింది. అట్ ప్రజెంట్ 190 కంట్రీస్ ఉన్నాయి. ఎవరిని అపాయింట్ చేశారమ్మా అంటే మనకు వచ్చేసి క్రిస్టలినా జార్జివా గారిని వచ్చేసి అపాయింట్ చేయడం అయితే జరిగింది. ఓకే, వరల్డ్ బ్యాంక్ ఎవరమ్మా అంటే అసే బాంగా గారిని అపాయింట్ చేయడం అయితే జరిగింది. యునైటెడ్ నేషన్స్ సంబంధించి జనరల్ సెక్రటరీ ఎవరు అంటే ఆంటోనియో గుటెరస్ గారిని 2nd time అపాయింట్ చేయడం అయితే జరిగింది. యునైటెడ్ నేషన్స్ సంబంధించి కూడా మెయిన్ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ సంబంధించి ఎవరైతే కొత్తగా అపాయింట్ అవుతారో వాళ్ళని కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, which tribe in Arunachal Pradesh is celebrated the Longtek festival? Longtek festival అనేది ఓకేనా ఏ ట్రైబ్ అనేది సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరిగింది అంటున్నారు. ఎవరమ్మా అంటే నీషి ట్రైబ్. ఓకేనా, నీషి ట్రైబ్ వాళ్ళు వచ్చేసి సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరిగింది. ఇది కల్చరల్ ఫెస్టివల్. ఏంటమ్మా అంటే అక్కడ సంబంధించి యానిమల్స్ ఏవైతే ఉంటాయో ఆ యానిమల్స్ ని హార్మ్ చేయకుండా ఏవైతే బ్యాంబూ ఆర్ వెజిటేబుల్స్ అనేవి ఉంటాయి వాటిని ప్రమోట్ చేయడం కోసం అరుణాచల్ ప్రదేశ్ సంబంధించి మనకి చీఫ్ మినిస్టర్ గారు కూడా దీని ఫెస్టివల్ ని ఆర్గనైజ్ చేయడం అయితే జరిగింది. ఓకే, సింపుల్ గా నో హార్మ్ టు ది యానిమల్స్ కానీ వాటికి ఎలాంటి హామ్ లేకుండా ఏవైతే మనకి వెజిటేరియన్స్ ఉంటాయో వాటిని ప్రమోట్ చేస్తూ ఈ ఫెస్టివల్స్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే, దీని కల్చరల్ ఫెస్టివల్ కింద కూడా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు అరుణాచల్ ప్రదేశ్ వాళ్ళు. నెక్స్ట్, వేర్ ఇస్ ది గ్లాస్ ఫ్లై వాకర్ బ్రిడ్జ్ ఇస్ లొకేటెడ్ ఇన్ ఉత్తరప్రదేశ్? ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఫస్ట్ గ్లాస్ బ్రిడ్జ్ అనేది రావడం అయితే జరిగింది. ఇండియాకి సంబంధించి ఫస్ట్ గ్లాస్ బ్రిడ్జ్ ఎక్కడ అంటే సిక్కిం రాష్ట్రంలో తీసుకువచ్చారు. అయితే ఉత్తరప్రదేశ్లో ఏదైతే గ్లాస్ బ్రిడ్జ్ అనేది ఉందో ఏ వాటర్ ఫాల్ అక్కడ ఏం అడుగుతున్నారమ్మంటే ఎక్కడ స్టార్ట్ చేశారని కూడా వాళ్ళే ఇచ్చారు. ఉత్తరప్రదేశ్ ఎక్కడ స్టార్ట్ చేశారమ్మంటే తులసి వాటర్ ఫాల్ లో వచ్చేసి దీన్ని కన్స్ట్రక్ట్ చేయడం అయితే జరిగింది. ఇది ఏ షేప్ లో కన్స్ట్రక్ట్ చేశారమ్మంటే రాముడికి సంబంధించిన విల్ అండ్ ఆరోకి సంబంధించి ఆ షేప్ లో బౌ అండ్ ఆరోకి సంబంధించి ఆ షేప్ లో అనేది దీన్ని డెవలప్ చేయడం అయితే జరిగింది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. వాటర్ ఫాల్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఏ వాటర్ ఫాల్? తులసి వాటర్ ఫాల్. నెక్స్ట్, విచ్ కంట్రీ has become the first administered as the MEN 5 CV or MENS 5
కంజక్షన్ వ్యాక్సిన్. ఈ వ్యాక్సిన్ అనేది ఏ డిసీజ్కి యూజ్ చేస్తారు అనేది ఒకసారి కామెంట్ చేయడం. అయితే ఏ కంట్రీ అమ్మ అంటే ఫస్ట్ స్టార్ట్ చేసింది వచ్చేసి నైజీరియా కంట్రీ అనేది స్టార్ట్ చేయడం అయితే జరిగింది. వ్యాక్సిన్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ మనకి మలేరియాకి సంబంధించిన సెకండ్ వ్యాక్సిన్ కూడా డిస్కస్ చేయడం అయితే జరిగింది. ఈ వ్యాక్సిన్ ఏ డిసీజ్కి యూజ్ చేస్తారో అనేది ఒకసారి కామెంట్ చేయండి. నెక్స్ట్ సెషన్లో నేనే డీటెయిల్గా డిస్కస్ చేస్తాను, ఒకసారి అందరు కామెంట్ చేస్తారని అనుకుంటున్నారు. ఏ కంట్రీ స్టార్ట్ చేస్తుందమ్మా అంటే నైజీరియా కంట్రీ అనేది స్టార్ట్ చేయడం అయితే జరిగింది. థ్యాంక్ యూ సో మచ్.